వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బీహార్ ఎలక్షన్స్తో జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక బిగ్ లెసన్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే బీహార్ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఏంటని కూడా మీరు అనుకుంటున్నారు కదా. తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విధంగా వెలువడ్డాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల విశ్లేషకులు సైతం కొంత ఆశ్చర్యపరుస్తూ ప్రధాన అధికార ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీని కట్టబెట్టి వరుసగా మూడోసారి కూడా పగ్గాలను అప్పగించారు ప్రజలు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కూడా భావించినటువంటి ప్రత్యర్థులు కూడా ప్రత్యర్థి పార్టీని కూడా ప్రజలైతే తిప్పికొట్టారు. ఆర్జేడీ పతనానికి కారణం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, అంటే ఇక్కడ జింగిల్ రాజ్ మచ్చ కాంగ్రెస్ నేతృత్వంలో ఒక మహా అద్భుతమైనటువంటిదిగా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మహా గఠబంధన్ ఇందులో ఒక కీలకమైనటువంటిదిగా ఉన్నది ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్. అంటే ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించినప్పటికి కూడా అది కూటమి విజయం సాధించలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, అలాగే రబ్రీదేవి పాలనలో సాగినట్టుగా కూడా ప్రజల్లో బలంగా ఉన్న ఇక్కడ జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన అని కూడా అంటూ ఉంటారు. జంగిల్ రాజ్ అన్నదానికి దానికి అర్థం అనమాట. అంటే ఆటవిక పాలన అంటే అనేది కూడా ముద్రలేని జాతీయ విశ్లేషకులు సైతం దీన్ని అభివర్ణిస్తున్నారు, దీనిపైన అభిప్రాయపడుతున్నారు. అంటే ఇంతటికీ జంగిల్ రాజ్ అంటే ఏందని కూడా మీకు చాలామందికి సందేహం వస్తుంది. ప్రజలను లెక్క చేయనంతనగా ఉండడం, అంటే ప్రజలను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్క చేయనతనంగా ఉండడం, అలాగే తల బిరుసుగా వ్యవహరించడం, అధికారం ముందుగానేసి తల బిరుసుగా వ్యవహరించడం, నిరంకుశతత్వం, అంటే నాకెవరు ఎదురు చెప్పకూడదు, నేను చెప్పిందే వినాలి, నేను చేసిందే మీరు పాటించాలి, నా మాటే శాసనం అన్న విధంగా కూడా ఆ రకంగా ప్రభుత్వం ఉండేదనేది కూడా, అంటే ప్రతి పనికి అవినీతి వంటి అంశాలను కూడా ఈ పాలనకు కొంత ఇక్కడ పర్యాయ పదాలుగా ప్రజల్లో గుర్తింపు పొందాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని ప్రభావం ఏమైంది అనేది కనుక మనం చూసినట్లయితే, తేజస్వి యాదవ్కి ఈ మచ్చ తుడిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా గత 20 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఆ పాలనను ఇంకా గుర్తుంచుకుంటున్నారు. అంటే ఎన్నికల సమయంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్జేడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటుగా ఆ పార్టీ భారీ మూల్యం కూడా చెల్లించుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అక్కడ ఆర్జేడీకి తేజస్వి యాదవ్కి రిలేటెడ్గానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే రకమైనటువంటి హెచ్చరికలు రాజకీయ విశ్లేషకులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే బీహార్ ఫలితం ఏ విధంగా ఉందో అక్కడ ప్రజలు ఏ విధంగా మొదట్లో జంగిల్ పాలన అనేసి కూడా జంగిల్ రాజ్ పాలన అంటే ఆటవిక పాలన అనేది ఏదైతే ఉందో ఆ రకంగా దాని గురించి చెప్పాను. సేమ్ అదేవిధంగా బీహార్ ఫలితం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది ఒక గుణపాఠం కావాలి. అంటే వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ పుంజుకోవాలంటే పార్టీ నాయకుల పైన మరియు జగన్ పైన పడినటువంటి మరకలను తుడిచే ప్రయత్నం చేయాలని కూడా ఇక్కడ ఆయన గుర్తుపెట్టుకోవాలి. అంటే 1,00,000 కోట్లు అనేసి, మద్యం కుంభకోణం అనేసి, అలాగే అనేక అంశాల్లో కూడా ఆయన 11 సంవత్సరాల పైగా 12 సంవత్సరాలు అవుతుంది బెయిల్ పైన ఉండడం, ఆయన పైన ఉన్నటువంటి కేసులకి బెయిల్ పైనే బయట ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఆయన పైన ఉన్నటువంటి మచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆయన కనుక అంటే ఆ మచ్చలన్నీ కూడా తొలగించుకోకపోతే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందాం కాబట్టి ఆయన పైన ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా ఇప్పుడు తుడుచుకోకపోతే రానున్న రోజుల్లో బీహార్ తరహాలను ఇక్కడ కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ ఇక్కడ సవరించుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అవి ఏందనగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన మార్పు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమనేది కనుక మనం చూసినట్లయితే 3 రాజధానుల నిర్ణయం. అంటే 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో అది చాలామంది ప్రజలకు, అంటే తన సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా, ప్రజలకే కాదు పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా అది 3 రాజధానుల వ్యవహారం ఏదైతే ఉందో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క దీన్ని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఆయనకు వంత పలికారే కానీ
పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లో కావచ్చు, 3 రాజధానుల వ్యవహారం ఏదైతే ఉందో అది 100% ఆయా ప్రజలకు కూడా ఇష్టం లేని పనే. ఈ వ్యవహారంలో 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో అది ఆయన వెనక్కి తీసుకుంటే తప్ప ఆయనకి రానున్న రోజుల్లో కరెక్ట్గా ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి తీరు, అలాగే మహిళల పట్ల గౌరవం లేకుండా నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పార్టీ అధిపతిగా ఇక్కడ సమర్థించిన తీరు, అనేక అంశాలను కూడా జగన్ కూడా ఇక్కడ సవరించుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆయన కూడా మారాలి, ఆయనలో కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి, ఎందుకంటే ఆయన అమ్మఒడి పథకం స్కీమ్కి సంబంధించి బటన్ నొక్కడానికి వెళ్తే కూడా పిల్లల దగ్గర కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి చెప్పాడు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అక్కడ అవమానించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇటువంటివన్నీ కూడా పార్టీలో ఎవరైనా సరే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, రాజకీయంగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, తప్పు చేసినటువంటి వారిని క్రమశిక్షణారాహిత్యంగా చర్యలు తీసుకోకపోవడం లాంటివి, ఇవన్నీ కూడా ఆయన మార్చుకోవాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా సవరించుకోవాలి. ఇవేవి చేయకుండా కేవలం నా ప్రభుత్వం వ్యతిరేకత, అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేకత తనకు కాపాడుతుందని కూడా కనుక జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రానున్న